హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా? స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత మందికి మన వీడియో పబ్లిష్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇక స్టోరీని స్టార్ట్ చేద్దాం. నా పేరు వైభవ్. మా కంపెనీ పని మీద నేను ముంబై వెళ్ళాల్సి వచ్చింది. ముంబైలో ఒక హోటల్లో దిగాను. ఆ హోటల్లో మా కంపెనీ వాళ్ళు బుక్ చేసిన రూమ్కి ఇచ్చారు. 301 ఆ రూమ్ నెంబర్. నా పక్కనే ఒక రిసెప్షనిస్ట్ 303కి అస్సలుకు వెళ్ళకండి అని నాకు మరీ చెప్పారు. నేను వచ్చేసరికి చాలా లేట్ అవటంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి క్రిందకి డిన్నర్ చేయడానికి వచ్చాను. మళ్ళీ ఆ రిసెప్షనిస్ట్ మళ్ళీ నాతో మాట్లాడుతూ ఆ రూమ్కి మాత్రం అస్సలు వెళ్ళకండి సార్ అని చెప్పింది. ఈమె అసలు మరీ ఎందుకు చెప్తుందబ్బా అని అనుకుంటూ ఉన్నాను. డిన్నర్ చేసిన తర్వాత నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను. పడుకొని ఆలోచిస్తూ ఉంటే ఆ రిసెప్షనిస్ట్ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. అయితే నాకు ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరిగింది. ఇక నేను వెంటనే పైకి లేచి ఆ రూమ్లో అసలు ఏముందా అని వెళ్ళి చూడటానికి వెళ్ళాను. నా రూమ్ డోర్ తీసుకుని బయటికి వచ్చాను. 303 దగ్గరికి నిదానంగా నడుచుకుంటూ వచ్చాను. ఆ డోర్ దగ్గరకు వచ్చి ఆ రూమ్ డోర్లో నుండి కీ హోల్లో నుండి లోపలికి చూశాను. ఎవరో ఒక అమ్మాయి అక్కడ నిలుచొని చూస్తూ ఉంది. ఆమె వెనక్కి తిరిగి ఉంది. ఆమె వెనక్కి తిరిగి ఉండటం వల్ల ఆమె మొహం అయితే నాకు కనిపించలేదు. సరేలే అని పైకి లేచి నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. అక్కడ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ట్యాక్సీ బుక్ చేసుకుని మళ్ళీ తిరిగి ఆ హోటల్కి వచ్చేసాను. తరువాత వెళ్తూ 303 రూమ్ దగ్గరికి వచ్చి ఆగాను. నేను ఎందుకు ఆగానంటే ఆ రూమ్లో నుండి ఏవేవో వింత శబ్దాలు నాకు వినిపించాయి. అసలు రాత్రి కనిపించిన ఆ అమ్మాయి ఎవరు అని చూద్దామని మళ్ళీ ఒక్కసారి తొంగి చూశాను. ఆ కీహోల్లో నుండి చూస్తుంటే ఆ రూమ్ అంతా ఎర్రగా కానీ ఒక నల్లని ఆకారం మాత్రం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆ రూమ్లో వారికి ఏమైనా అయిందేమో అని నేను డోర్ తెరిచాను. నేను నిదానంగా లోపలికి వెళ్ళాను. కానీ లోపల ఎటువంటి రక్తం మరకలు కనిపించలేదు. అలాగే ఆ నల్లని ఆకారం కూడా కనిపించలేదు. అరే, ఇలా ఎలా జరిగింది? ఆ హోల్లో చూసినప్పుడు మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది కదా, ఇప్పుడైతే ఎందుకని లేదు అని అనుకుంటూ ముందుకు వెళ్ళాను. ఎవరైనా ఉన్నారేమోనని పిలుస్తున్నాను. కానీ ఎవరూ నాతో మాట్లాడలేదు. బహుశా ఆమె క్రిందకి వెళ్ళి ఉంటుందేమో అని నేను బయటికి వెళ్దామని బయలుదేరాను. అప్పుడు ఆ రూమ్ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. నేను నిదానంగా ఆ రూమ్ డోర్ దగ్గరికి వచ్చాను. లాక్ని తిప్పితే ఎంత తిప్పినా లాక్ అయితే రావడం లేదు. బహుశా లాక్ పడిందేమో అని డౌట్తో పక్కనే ఉన్న టెలిఫోన్లో నుండి రిసెప్షనిస్ట్కి కాల్ చేశాను. ఆమెకు జరిగిందంతా చెప్పాను. ఆమె, సార్, మీరు ఆ రూమ్లోకి వెళ్ళకూడదని ముందే చెప్పాను కదా, అయినా ఎందుకు వెళ్ళారు? నేను ఇప్పుడే వస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. జాగ్రత్తగానా? ఎందుకని? ఏమైంది ఈ రూమ్లో అసలుకి? ఎందుకు అంతలాను మీరు చెప్తున్నారు? ఆమె ఏదో చెప్పబోతుంటే అప్పుడు ఆమె ఫోన్ సడన్గా కట్ అయింది. సరే, ఆమె వచ్చేసరికి లేట్ అయి తట్టుకుంది కదా, అంతలోకి ఈ రూమ్ ఎలా ఉందో చూద్దాం అని నేను ఆ రూమ్ అంతా తిరుగుతున్నాను. అప్పుడు వాటర్ పోతున్నట్లుగా సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ బాత్రూంలో నుండి వస్తుంది. నేను నిదానంగా లోపలికి వెళ్తున్నాను. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ ట్యాప్ తిప్పి ఉండటం గమనించాను. ఆ నీళ్లు కూడా ఆ బాత్టబ్ మొత్తం నిండిపోయి ఉంది. ఇంత వేగంగా ఆ బాత్టబ్ ఎలా నిండిందో నాకైతే ఏమీ అర్థం కాలేదు. వెళ్ళి ట్యాప్ని కట్టేశాను. అక్కడి నుండి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగేసరికి ఒక్కసారిగా నాకు ఒక నీడ కనిపించింది. అది ఆ వాటర్లో స్పష్టంగా కనిపిస్తుంది. నేను మళ్ళీ ఆ బాత్టబ్లోకి కిందకి చూశాను. నా పక్కన ఎవరో నించొని ఉన్నట్లు ఉంది. ఆమె ఒక స్త్రీ.
తెల్లని దుస్తువులు వేసుకొని ఉంది. నేను నా పక్కన చూస్తే ఎవరూ లేరు, కానీ వాటర్లో మాత్రం కనిపిస్తుంది. ఆమె మొహం నాకు సరిగ్గా కనిపించడం లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు ట్యాప్ల నుండి వాటర్ పడడం వల్ల వాటర్ వేవ్స్ పడ్డాయి. అందువల్ల వాటర్ కదులుతూ ఉంది. నేను నిదానంగా క్రింద కూర్చున్నాను. ఆ వాటర్లో ఆ మొహం బాగా కనిపిస్తుందేమో అని బాత్ టబ్లోకి తొంగి చూశాను. అంతే, ఆమె మొహం ఎంతో భయంకరంగా, రక్తంతో నిండిన కళ్ళతో ఎంతో భయంకరంగా ఉంది. ఆమె మొహం చూస్తే అక్కడే ప్రాణాలు పోతాయేమో అన్నట్లుగా ఉంది. నాకు ఆమె మొహం చూసేసరికి భయం వేసి అక్కడ నుండి పారిపోదామని ప్రయత్నించాను. ఎందుకో గాని నేను అక్కడ నుండి కదలలేకపోతున్నాను. ఒక్కసారిగా నా జుట్టుని ఎవరో పట్టుకున్నట్లుగా అనిపించింది. నా చేతులతో ఎవరో పైన పట్టుకున్నారని చెక్ చేశాను, కానీ ఎవరి చేతులు లేవు. అక్కడ మనిషే లేడు. ఒక్కసారిగా నన్ను ఆ బాత్ టబ్లోకి ముంచినట్లు అనిపించింది. నేను బాగా బిగబట్టి కూర్చున్నాను. అందువల్ల ఫస్ట్ నీళ్ళల్లోకి మునగలేదు, కానీ ఇంకా వేగంగా గట్టిగా నన్ను ముంచారు. అప్పుడు నా తల నీళ్ళల్లో మునిగింది. నాకు ఊపిరి ఆడడం లేదు. ఆ నీళ్ళల్లో నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను ఇక ఇంకొంచెం సేపట్లో చనిపోతాను అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వదిలేసినట్లుగా అనిపించింది. నా తలను పైకి లేపాను. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాను. భయంతో నా గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది. నేను పైకి లేచి అటూ ఇటూ చూసుకున్నాను, కానీ ఎవరూ లేరు. ఆమె ఎందుకని ఇలా చేస్తుందో నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఆమె మొహం చాలా భయంకరంగా ఉంది. అద్దంలో చూసుకుంటే నా వెనకాలే ఉన్నట్లుగా అనిపించింది. నేను నిదానంగా వెనక్కి తిరిగాను. ఆమె నా వెనకాలే ఉంది. ఆమె ఒక్కసారిగా తన చేతులతో నన్ను నెట్టింది. నేను వెళ్ళి బాత్టబ్కు తగిలి బాత్టబ్లో పడ్డాను. ఆమె తన చేతులతో నన్ను గట్టిగా లోపలికి ఒత్తింది. ఈసారి ఆమె మొహం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఎంతో భయంకరంగా నవ్వుతూ నోట్లో నుండి రక్తం కారుతుంది. తన కళ్ళల్లో నుండి కూడా రక్తం కారుతూ ఎంతో భయానకంగా ఉంది. నాకేమో ఊపిరి ఆడటం లేదు. అప్పుడే ఒక్కసారిగా డోర్ తెరుచుకున్నాయి. ఆ డోర్ ఓపెన్ చేసింది ఎవరో కాదు, ఆ రిసెప్షనిస్ట్. లాక్ కీ తీసుకొని నా కోసం వచ్చింది. ఆమె లోపలికి వస్తూ, సార్ మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగింది. నేను ఏమీ సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె నిదానంగా లోపలికి వచ్చింది. అప్పటికే నాకు ఊపిరి ఆడక నేను స్పృహ తప్పి పడిపోయి ఉన్నాను. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను బయటికి లాగింది. కొంచెం మేలుకు వచ్చినట్టుగా ఉంది. పైకి లేపి నన్ను బయటికి తీసుకొని వచ్చింది. తరువాత ఆమె, సార్ మీకు ఏమైంది, అసలు అయినా ఈ రూమ్లోకి ఎందుకు వచ్చారు మీరు అని అడిగింది. కానీ నేను ఇంకా తేరుకోలేదు. కొంచెం సేపు ఆగిన తర్వాత ఆమెకు జరిగిందంతా చెప్పాను. ఆ రూమ్ డోర్ని క్లోజ్ చేసి ఆమె నన్ను నా రూమ్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది. అప్పుడు ఆమె ఆ రూమ్ గురించి, ఆ రూమ్లో ఉన్న దెయ్యం గురించి చెప్పింది. మీరు చూసింది అమ్మాయి కాదు, అది ఒక దెయ్యం. మా హోటల్కి ఆ రూమ్లో ఒక భార్యాభర్తలు దిగారు. వారిద్దరి మధ్య గొడవలు రావడంతో ఆమెను తన భర్త ఆ రూమ్లోనే చంపేశాడు. తరువాత ఆమె దెయ్యమై ఆ రూమ్లో తిరుగుతూ ఉంది. అలా మా హోటల్లో వర్క్ చేసే చాలామందికి కనిపించింది. అలాగే ఆ రూమ్లో దిగిన వాళ్ళకి చాలామందికి గాయాలతో కూడా తప్పించుకున్నారు. ఇక మేము ఆ రూమ్ని సీల్ చేశాము. అందుకని మిమ్మల్ని ఆ రూమ్లోకి వెళ్ళొద్దు అని ముందే చెప్పాము అని చెప్పింది ఆ రిసెప్షనిస్ట్. ఆ మాటలకి నాకు ఒక్కసారిగా ఫ్యూజ్ పోయినట్లుగా అనిపించింది. కానీ నేను ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు చాలా నీట్గా ఉందిగా అని అన్నాడు. అని అదేమీ కాదు సార్, అలా భ్రమపడ్డారు. లోపల అయితే బూజు పట్టి ఎంతో భయానకంగా ఉంది. ఆమె ఒక తెల్లటి దుస్తులు ధరించి లోపల కనిపిస్తూ ఉండేది. అప్పుడు నేను అనుకున్నాను, అయితే నేను ఆ రూమ్లోకి తొంగి చూసినప్పుడు ఆమె కూడా నా వైపు తొంగి చూసింది అనుకుంటా. అయితే నేను చూసింది ఆమె కళ్ళని. ఆమె కళ్ళు ఎంత భయంకరంగా ఉన్నాయో నేను ఆ బాత్టబ్లో ఉన్నప్పుడు చూశాను. ఎంతో భయంకరంగా ఆమె మొహం. నేను ఇంకా అక్కడ నుండి ఆ రూమ్ ఖాళీ చేసి వెంటనే వెళ్ళిపోయాను. ఇంతే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.